श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् श्रीमात्रे नमः श्री మేధాదక్షిణామూర్తయే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఎప్పటిలాగే మనం ఈరోజు విశేషం ఏంటో కూడా తెలుసుకుందాం. ఈరోజు 21/3/2024 ద్వాదశి గురువారం ఆశ్లేష నక్షత్రం. మరి ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. దీన్ని నృసింహ ద్వాదశి అంటారు, నరసింహ ద్వాదశి అంటారు. కాబట్టి ఫాల్గుణ మాసంలో ద్వాదశి తిథి నాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళిన లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించిన పూజించిన ఓం నమో నారసింహాయ నమః అని తలిచినా కూడా ఎంతో పుణ్యాన్ని కలగజేస్తాడు ఆ మహానుభావుడు. కాబట్టి ఈవేళ చాలా చోట్ల నరసింహస్వామి దేవాలయాలు చిన్న చిన్న ఉన్నాయి. అయితే మన యాదగిరిగుట్ట ఎక్కడికైనా సరే నరసింహస్వామి క్షేత్రానికి అవకాశం ఉన్నవాళ్ళు వెళ్ళండి. లేని వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి. లేదా ఏదో రామాలయానికి వెళ్ళి అక్కడ నరసింహస్వామి నామాన్ని మనసులో తలుచుకుని ఆ రాముడికి నమస్కారం చేసుకోండి. ఈరోజు ఎవరైతే నరసింహస్వామికి బెల్లం కలిపిన నీళ్లు పానకం నైవేద్యంగా పెట్టి పసుపు రంగు పువ్వులతో నరసింహస్వామి అష్టోత్తరంతో పూజ చేస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆయురారోగ్యాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు. అదేవిధంగా శత్రుభయం, రుణబాధలు, అదేవిధంగా ఏదైనా పీడకలలు రావడం, ఆ పీడకలలతో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు రాత్రిపూట చెడు కళలు వస్తున్నాయా, లేకపోతే మీకు ఎవరి వల్ల శత్రువుల వల్ల భయం ఉందా, లేకపోతే మరణం గురించి ఏమైనా భయం వచ్చి రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, అదేవిధంగా ఏదో రకమైనటువంటి భయంతో మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ యొక్క నృసింహ ద్వాదశి నాడు ఆ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. చెడు కళలు రావు, శత్రు బాధలు తొలగిపోతాయి, ఎటువంటి భయాలు కూడా మీకు అనేవి ఉండవు. ఈ రోజు నృసింహ ద్వాదశి నాడు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎవరైతే బెల్లం కలిపిన నీళ్ళల్లో కొద్దిగా మిరియాలు కానీ మిరియాల పొడి కానీ వేసి ఎక్కువ ఘాటు కాకుండా, అదేవిధంగా పెసరపప్పుని నానబెట్టిన పెసరపప్పుని వరిపిండితో చేసిన చలివిడిని కూడా ఆ నరసింహస్వామికి నైవేద్యంగా సమర్పించి స్వీకరించండి. ద్వాదశి గురువారం చాలా విశేషమైనటువంటి రోజు. అందులోనూ నృసింహ ద్వాదశి. ఈ రోజున గురుచరిత్ర పారాయణ ప్రారంభించిన లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని కానీ లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని కానీ ఒక 3 సార్లు కానీ 5 సార్లు కానీ చదవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నా, లేకపోతే మనస్పర్ధలు పెరిగిపోతున్నా కూడా ఈ యొక్క గురువారం నాడు ఫాల్గుణ మాసంలో సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ఒక 3 దీపాలు పెట్టండి. ప్రతి ప్రమిదిలో కూడా 3 ఒత్తులు వేయండి. 3 ఒత్తులు 3 ఒత్తులు 3 ఒత్తులు అలాగ 3 ప్రమిదలు ఆ శివాలయం దగ్గర ధ్వజస్తంభం దగ్గర కానీ నంది దగ్గర కానీ ఆ యొక్క శివుడికి ఎదురుగుండా వేసి కొబ్బరి నూనెతో 3 ప్రమిదల్లో 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. దీపారాధన చేసినట్లయితే మీకు అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. దాంపత్య సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి. భార్యాభర్తల మధ్య మీ యొక్క గొడవలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గిపోతూ ఉంటాయి. ఆ శివుడికి ఆ యొక్క కొబ్బరి నూనెతో ఆ యొక్క గురువారం నాడు దీపారాధన చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి మనకి తప్పకుండా కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క ఫాల్గుణ మాసంలో నరసింహ ద్వాదశి నాడు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర వెళ్ళి ఎవరికైనా సరే మీరు పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. అది తువ్వాలు అవ్వచ్చు, కండువా అవ్వచ్చు, ఆడవాళ్ళకి చీర అవ్వచ్చు, జాకెట్ గుడ్డ అయినా కొంచెం పెద్దది, మరి 1/2 మీటరు 1/4 మీటరు కాకుండా కొంచెం పెద్దది పసుపు రంగు వస్త్రాన్ని పసుపు బొట్టు పెట్టి పసుపు రంగు పువ్వులు దాని మీద వేసి ఏదైనా నరసింహస్వామి ఆలయంలో సమర్పించండి. లేకపోతే మీ ఇంటి దగ్గర ముత్తైదుకు చీర పెట్టండి. లేకపోతే ఎవరికైనా సరే లేని వారికి కానీ
బ్రాహ్మణులకు కానీ దేవాలయంలో కానీ ఈ రోజున పసుపు రంగు వస్త్రాలు దానం చేయండి. మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని పసుపు రంగు పువ్వులతో పూజించండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈరోజు పానకం స్వామివారికి నరసింహస్వామి అందుబాటులో లేకపోతే రామాలయం, కృష్ణాలయం, విష్ణాలయం దగ్గరికి వెళ్ళి పానకాన్ని నరసింహస్వామి నామాన్ని మనసులో తలుచుకుని పానకాన్ని నైవేద్యంగా పెట్టి నరసింహస్వామిని తులసితో అర్చించి ఆ యొక్క స్తోత్రాన్ని చదవండి. ఆ పానకాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి. ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మనకి బాగా కలుగుతుంది. ద్వాదశి గురువారం కాబట్టి మరీ కొత్త కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉన్న కార్యక్రమాల్లో మార్పులైతే చేసుకోండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు పని మీద బయటకు వెళ్ళి కార్యసాధన చెయ్యాలి, ఆ యొక్క కార్యక్రమం అవ్వాలనుకున్న వాళ్ళు 21 గరికపత్రి వినాయకుడి దగ్గర పెట్టి ఓం గం నమః అనే మంత్రాన్ని 11 సార్లు మనస్సులో తలుచుకుని ఆ యొక్క పెట్టిన 21 గరికల్లో 5 గరికలు తీసుకుని మీ దగ్గర పెట్టుకుని పని మీద వెళ్ళండి. విజయవంతం అవుతుంది. నేను చెప్పిన పరిహారాలు పాటించి మీ యోగాన్ని శుభయోగంగా మార్చుకోండి. అదేవిధంగా మరి ఈ రోజున పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి కాట్రేనికోన వాస్తవ్యులు, ప్రముఖ కవి, ఆధ్యాత్మిక ఉపన్యాసకులు తాతపూడి లక్ష్మీనారాయణమూర్తి సుబ్బలక్ష్మి దంపతులకు మా ఛానల్ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ఓం శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, గాయకులు, కవి శ్రీ కాట్రేనికోన వాస్తవ్యులు తాతపూడి లక్ష్మీనారాయణమూర్తి సుబ్బలక్ష్మి దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. వాళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ, మీరు కూడా ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు మా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే కింద కనిపించే నెంబర్కి మీ గోత్రనామాలు, పేరు పంపండి. శుభాకాంక్షలు అందుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.